మరో బ్రేకింగ్ చూస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరు ముఖ్యంగా ప్రధాని మోడీ వ్యవహారంపై కాంగ్రెస్ నిప్పులు చెరుగుతుంది. మోడీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడాన్ని తెలంగాణ కాంగ్రెస్ తప్పుపడుతుంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ధర్నా నిరసనలకు పిలుపునిచ్చింది తెలంగాణ పీసీసీ. కాసేపట్లో ఈడీ ఆఫీస్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని, ఇందులో భాగంగా ఈడీ కార్యాలయానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, కేంద్ర ప్రభుత్వ తీరు ముఖ్యంగా ప్రధాని మోడీ వ్యవహారంపై కాంగ్రెస్ ఒకవైపు నిప్పులు చెరుగుతుంది. ఇందులో భాగంగానే నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడాన్ని తెలంగాణ కాంగ్రెస్ తప్పుపడుతున్న నేపథ్యంలో ఈరోజు ధర్నాకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? చక్రి, కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ యావత్ దేశవ్యాప్తంగా కూడా ఇటు ఈడీ ఆఫీసుల ముందు ధర్నాలు, నిరసనలు చేయాలని చెప్పేసి ఇప్పటికే పిలుపునిచ్చింది. ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి అందులో మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ A1, A2లుగా చేర్చడం, ఛార్జ్ షీట్లో వాళ్ళ పేర్లను చేర్చడంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు ఉధృతం చేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి నిన్న దేశవ్యాప్తంగా కూడా ఏఐసిసి ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈడీ ఆఫీసుల ముందు కూడా నిరసనలు చేయడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా, వీళ్ళిద్దరు ద్వయం ఏదైతే ఉందో వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతూ ఉందో, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఏదైతే సానుకూలత పెరుగుతూ ఉందో, ఒకవైపు బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, ఏదైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ఆ పార్టీకి ఎక్కడైతే నష్టం జరుగుతుందని భావిస్తుందో ఆ టైంలో ఇటు కాంగ్రెస్ పార్టీని నష్టం చేకూర్చే విధంగా కూడా ఇందులో రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు పెడతా ఉన్నారు తప్ప ఇందులో ఎట్లాంటి మనీ లాండరింగ్ జరగలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అసలు మనీ ట్రాన్సాక్షన్స్ ఆ కేసులో జరగనప్పుడు మనీ లాండరింగ్ ఏ విధంగా జరుగుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఇటు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే నిన్న రాష్ట్రంలోని అన్ని జిల్లా కార్యాలయాల్లో ఇటు డీసీసీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఇటు ధర్నాలు నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల దిష్టిబొమ్మను దహనం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ యొక్క దీన్ని ఉద్యమాన్ని అయితే తీవ్రతరం చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈడీ ఆఫీస్ ముందు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరసన తెలుపబోతా ఉన్నారు. ఈ యొక్క నిరసన కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటాయని చెప్పి పార్టీ ఇప్పటికే ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వెంటనే వాళ్ళ పేర్లను, ఏదైతే రాజకీయ ప్రేరేపితంగా పెట్టినటువంటి ఈ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా యావత్తు దేశం మొత్తం కూడా ఇటు ప్రజలు కావచ్చు, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు అండగా ఉంటామని చెప్పి కూడా ఇటు రాష్ట్రం నుంచి కూడా ఒక వాణిని వినిపించేందుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇట్లాంటి కార్యక్రమం చేపడుతున్నామని చెప్పి పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే గతంలో పలుమార్లు సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీని ఇప్పటికే ఈడీ అధికారులు గతంలో ఇదే కేసులో విచారించారు. కానీ ఛార్జ్ షీట్లో ఏదైతే వాళ్ళ పేర్లను ఏదైతే చేర్చడం పట్ల కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంది. ఇది కేవలం రాజకీయ కక్షతోట ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు బీజేపీ ప్రభుత్వం అని చెప్పి విమర్శలు అయితే వెలువడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. మరి కాసేపట్లోనే హైదరాబాద్లో ఉన్నటువంటి ఈడీ ఆఫీస్ ముందుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకోబోతా ఉన్నారు. ఈ ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడతాము. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇట్లాంటి ఈడీలను, అదేవిధంగా సిబిఐలను, ఐటీలను, వాళ్ళ యొక్క దర్యాప్తు సంస్థలన్నింటినీ కూడా వాళ్ళ జేబు సంస్థలుగా మార్చుకుంటా ఉన్నారు. రాజకీయంగా ఏదైతే ప్రతిపక్షాలను ఇబ్బందులు పెట్టేందుకు ఇట్లాంటి చర్యలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతుంది. దీని వెంటనే ఇట్లాంటి చర్యలను మానుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం అయ్యే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ రాజు.